election in a proper sense. ఓకే సో సామరామోహన్ రెడ్డి గారు ఓవరాల్ గా ఇప్పుడు 2 ఛాలెంజెస్ గెలిచారు. ఓకే, గెలిచిన తర్వాత దీన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడు 2 years లో మోస్ట్ ఆఫ్ ది మీరు తీసుకొచ్చిందంతా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కు, జీతాలకు, వాటికే సరిపోయింది. డెవలప్మెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్ అని చెప్తున్నారు. సో డెవలప్మెంట్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అల్టిమేట్లీ వెల్ఫేర్ కాకుండా డెవలప్మెంటే. పక్క రాష్ట్రం చూసాం జగన్మోహన్ రెడ్డి, డెవలప్మెంట్ లేకుంటే ఎట్లా ఉంటుంది ఒకటి. రెండవది, ఇది ఇప్పుడు ఏదైతే గెలిచారో దీనిలో ఒక పార్టీ తగ్గితే ఇంకో పార్టీ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ తగ్గింది కాబట్టి మీరు గెలిచారు. కానీ భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా చేస్తుంటే వేరే విధంగా ఉండదు కదా. అంటే నారో డౌన్ యాజ్ యూజువల్ గా అంటే వాళ్ళకి వచ్చే ఓట్లు వాళ్ళకి వచ్చినా అయిపోయేది. అంటే రాలేవంటే ఎందుకు రాలేవు? 64,000 ఓట్లు వచ్చాయి. అది ఎందుకు రాలేవు? బీజేపీకి మీతో కొల్లుడని వాళ్ళు అంటారు, వాళ్ళతో కొల్లుడని మీతో. మొత్తం మీద బీజేపీ పర్ఫార్మెన్స్ కాలేదు. సో తెలంగాణలో సార్ ఎప్పుడైనా ఒక ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే, ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తుంది అని అంటే 3rd person నాకౌట్ అంతే. ఇక మీరు ఏ ఉప ఎన్నికనైనా తీసుకోండి, మీరు మునుగోడు తీసుకోండి, హుజూరాబాద్ తీసుకోండి, నార్జన్ సార్ తీసుకోండి, ఏదన్నా. అదే మునుగోడు కాడికి పోతే బీజేపీకి బీఆర్ఎస్ కి పోటీ జరిగింది. అదే హుజూరాబాద్ పోతే బీజేపీకి బీఆర్ఎస్ కి పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆయల డిపాజిట్లు రాలే. మరి మేము అంటున్నాం తెలంగాణ ప్యాటర్నే అట్లుంటది. తెలంగాణ ప్యాటర్న్ ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది అని అంటే ఇక 3rd person నాకౌట్. ఇక వీళ్ళక అనేటటువంటి రసవత్తరమైన మ్యాచ్ నడుస్తూ ఉంటది. సో ఈ 3rd నాకౌట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరికి ఎక్కువ మద్దతుదారులు అని అంటే సహజంగానే బీజేపీ ఓట్లు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కి మలుతున్నటువంటి ప్రక్రియనే మనకు కనిపిస్తుంది. ఉదాహరణకే నేను చెప్తున్నా, 80 లక్షల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో వచ్చినాయి. వచ్చినప్పుడు పార్లమెంట్కి వచ్చే సర్కల్లో 30 లక్షల ఓట్లే వచ్చినాయి. 50 లక్షల ఓట్లు బీజేపీకి మళ్ళీ. వాళ్ళకి 8 సీట్లు వచ్చేటటువంటి దానికి అంటే ఓటింగ్ ప్యాటర్న్ అనేటటువంటిది ఖచ్చితంగా బీజేపీకి మలుతున్నటువంటిది. అది మీరు ఎక్కడైనా తీసుకోండి, ఆదిలాబాద్ నుంచి తీసుకుంటే ఈడ సికింద్రాబాద్ దాకైనా కూడా ఓటింగ్ ప్యాటర్న్ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అమాతంగా తగ్గినాయంటే బీజేపీ ప్యాటర్న్ ఎప్పుడైనా తగ్గిపోయింది తప్ప మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అయినాయి కదా. ఎక్కడైనా నేను ఏమంటున్నా, పార్లమెంట్ లో మైనారిటీ ఓట్లు షిఫ్ట్ అయినాయా? మా కాంపిటేటివ్ స్పీడ్ తోటి మెజారిటీ ఓట్లు కూడా మాకు వచ్చినాయి కాబట్టి ఆ శాతం వచ్చింది. టోటల్ తెలంగాణ మైనారిటీ ఓట్లు ఎంత? అంతెందుకు ఇప్పుడు జూబ్లీస్ టోటల్ ఇప్పుడు మన జూబ్లీసే మనం మాట్లాడుకుందాం. ఓన్లీ మైనారిటీలు మెజారిటీ అని గిట్ట మనం మాట్లాడుకుంటే మన మెజారిటీ ఓట్లు బీజేపీకి ఎందుకు రాలే? కాంగ్రెస్ కి ఎందుకు వచ్చినాయి? అఖండ మెజారిటీ, ఆ మెజారిటీ పీపుల్ కూడా మాయంబడి ఎందుకు నిలబడ్డారు? సార్ ఎప్పుడైనా దీని ఒక పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకంటే మనం రాజకీయం మాట్లాడుకోదలుచుకుంటే అంటే జనాలను హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇంకోలు అని మాట్లాడుకుంటే అది ఎప్పుడు ఒక లెక్క ఉంటుంది. అందుకనే మేము ఒకటే మాట మాట్లాడినాం, డెవలప్మెంట్ సెంటిమెంట్ అని మాట్లాడాం. అదే నేనేమంటున్నాం, రేహమత్ నగర్ లో కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎర్రగడ్డ ఆ ప్రాంతాలలో మేము ఏమంటారు ట్రయల్ లోనే ఉంటాం ఖచ్చితంగా అని చాలా మంది చెప్పారు. షేక్పేట్ లో కూడా ట్రయల్ లోనే ఉంటామని అనుకోరు. షేక్పేట్ లో కూడా పోలరైజేషన్ 2,000 చిల్లర వచ్చింది. సో అక్కడ కూడా ఏమైంది అని అంటే చాలా వరకు ఉంటున్నటువంటి మైనార్టీలు మొత్తం కూడా వన్ సైడ్ పడతాయి, లేకపోతే ఇవన్నీ ఫుల్ మెజారిటీ అక్కడ వస్తుందని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏవి? సో నేను అందుకనే ఉన్నా, మనం ఈడ ఉండి మనం మాట్లాడుకోవడమేమో కానీ అక్కడ స్థానిక ఉంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు కావాల్సినటువంటి పరిష్కారాలు, జనాలకి వాళ్ళు తినేటటువంటి తిండి, పిల్లల చదువులు, అయ్యేటటువంటి ఖర్చులు, ధరలు తగ్గించేటటువంటి సర్కారు ఉంటుందా, ధరలు పెంచేటటువంటి సర్కారు ఉంటుందా, కొలువులు ఇచ్చేటోడు ఉంటాడా, ఇయ్యనోడు ఉంటాడా, సంసారాలు ఎట్లా నిలబెట్టుకోవాలని చూసేటోడు ఉంటాడు తప్ప సమాజంలో ఆడు హిందూ నేను ముస్లిం కాబట్టి వాడు అక్కడనే వేస్తారు మనం ఇక్కడనే వేస్తాం. అన్ని డివిజన్లలో లీడ్ సాధించారా? అతని గ్రౌండ్ కనెక్ట్ వల్ల గెలిచారా? పర్సనల్ ఇమేజ్ వల్ల గెలిచాడా? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనా లేదా శరద్ గారు అన్నట్టు మజ్లిస్ సపోర్ట్ తో? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, బీజేపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే ఏం కారణాలు చెప్తారు? కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అని అంటే సంఘటితంగానే మేము కొట్లాడినామని చెప్తా. అభ్యర్థి మంచోడు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రౌడీ షీటర్లను మా మీద ఎన్నిసార్లు ముద్రలు వేసినప్పుడు కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే అట్లాంటి క్రెడిబిలిటీ ఉంటున్నటువంటి నాయకుడి మీద బురద చల్దాము అని అనుకుంటే జనాలు దాన్ని మెచ్చలేదు. సో మీరు బూటకప్పు ప్రచారాలు ఎన్ని చేసినా, బట్టగాల్చి మీద ఎన్ని ప్రచారాలు మా మీద మోపినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సంక్షేమాలే వస్తలేవని చెప్పినా, కాంగ్రెస్ పార్టీలో సఖ్యతనే లేదని చెప్పినా, ముఖ్యమంత్రి గారి పీఠమే కదిలిపోతుంది అనేటటువంటి ప్రచారాలు చేసినా, ఎన్ని చేసినా జనాలకి వాస్తవాలు, ఇంటికి అందుతున్నటువంటి సంక్షేమాలు తెలుసు, కాలనీల పరిష్కారమైనటువంటి సమస్యలవి అంశాలు తెలుసు, రాష్ట్రం ప్రగతి పదంలో ఎట్లా పోతుంది అని అంటే ఒక విజన్ డాక్యుమెంట్ పెట్టుకొని మనం ముందుకు ఎట్లా పోతున్నాం కూడా చెప్పగలిగినాం. కాబట్టి సంఘటితమై లాస్ట్ 1 వీక్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా కూడా మేము సమిష్టిగా పనిచేసినాం కాబట్టి మేము బయటపడ్డాం. నేను ఇంకోటి అంటున్నా, మీరు నా ఈ టోటల్ డిబేట్ చేస్తే మేము గెలిచినవిగా మాకు తిరిగే ఉండదు,
ఇక మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తే అహంకారంతో మేము మాట్లాడతలేం బీఆర్ఎస్ లెక్క. ఒకవేళ గిట్ట ఈ రోజే గిట్ట బీఆర్ఎస్ గెలిచి ఉంటే వాళ్ళ తరిగనే వేరే ఉండేది. వాళ్ళ భాష శైలి కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఇక ప్రపంచాన్ని గెలిచేసినట్టు భరత్ గారు ఎవరు, రామ్మోహన్ రెడ్డి గారు ఎవరు, బాలరాజు అని అప్పుడే ఉండకపోవు. ఇక మేమేమంటున్నాం, మనం జనాలు నమ్మకం ఆయన మనసులో మాటలని మా సామ బయటికి చెప్తుండ అనుకుంటున్నాయి. సో ఇప్పుడు గ్రౌండ్ లో ఉండి బాలా యాదవ్ గారు కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నారు, బట్ ఒక